ఫోన్ తీసుకున్నా రోజుకొక పార్టీ మార్చే నాయకులు చైతన్య కృష్ణారెడ్డి, రాకేష్ రెడ్డి, లోకేష్ నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి మీద, సత్యనారాయణ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ కొన్ని ఛాలెంజ్లు ఇచ్చారు. ఆ ఛాలెంజ్లు స్వీకరిస్తూ ఈరోజు చైతన్యారెడ్డికి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. అయ్యా, నువ్వు ఇచ్చిన ప్రతి ఛాలెంజ్ని స్వీకరిస్తున్నావు. నువ్వు చెప్పిన టయానికి మా నాయకులతో, మా పెద్ద ఆయనతో పని లేకుండా మేము ముందుకు వస్తాం. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, దేని మీద విచారిద్దాము. నువ్వు చెప్పినట్టు సృజన ఆక్రోపం పొలం గురించి ఎకరా 70,000 రేటుతో మా పెద్ద ఆయన సత్యనారాయణ రెడ్డి గారు కొనడం జరిగింది. అదేవిధంగా నువ్వు ఆరోపించినట్టు ఏవైతే పొలికట్ట గురించి చెప్పావో, పొలికట్ట గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం సిరిసినంపేట కొండకాడికి వెళ్దాం. మా పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని, మా సంజీవయ్య ఎమ్మెల్యే సంజీవయ్య గారిని అడ్డుపెట్టుకొని నువ్వు కొండకి గుండు కొట్టిన వ్యక్తిత్వి, గనుడివి నువ్వు. అదేవిధంగా నువ్వు చెప్పినటువంటి ఇంకొక ఆరోపణ ఏంటంటే గుడి డబ్బుల గురించి మాట్లాడావు. నువ్వు నాడిపేటలో ఉన్న జ్ఞాన ప్రసరంభ కాంప్లెక్స్ని అమ్మేస్తే తిరుపతి వాళ్ళు నిన్ను కట్టేసి చెప్పులతో కొడితే నువ్వు చెంబేళ్ళలో ఉన్న భూమిని, మీ అవ్వగారి భూమిని వాళ్ళకి రాసి ఇవ్వడం వాస్తవం కాదా? అదేవిధంగా నువ్వు చెప్పేటువంటి ఇంకో కల్లుబుల్లి మాటలు ఉన్నాయి. అందరినీ మోసం చేస్తావు, దగా కోరివేనని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే క్రషర్ పెట్టి ఆ క్రషర్ వార్నర్ని, అదేవిధంగా మా పెద్ద ఆయన మద్దాల సోమశేఖర్ రెడ్డి గారిని మోసం చేసి నువ్వు ఉడాయిస్తే మళ్ళా నువ్వు వాళ్ళ మోసం చేసిన వ్యక్తివి కదా. ఈ చరిత్ర కూడా నువ్వు మర్చిపోతే ఎట్లా? అదేవిధంగా చిల్లకూరులో మహిళల చేత మొహాన్ని ఊహించుకొని చెప్పులతో కొట్టించుకున్న వ్యక్తివి నువ్వు. నీ కారులో నుంచి పోలీసుల ప్రొడక్షన్తో ఎన్నించి వెళ్ళినాడు నువ్వు. అదేవిధంగా అక్కడ సిరిసినంపేటలో ఉండలేక చిల్లకూరులో వచ్చి తలదాచుకున్న వ్యక్తివి నువ్వు. రోజుకు ఒక పార్టీ మాట్లాడుతూ అదేవిధంగా పార్టీని అడ్డు పెట్టుకొని నువ్వేమేం దందాలు చేసావో దాని మీద కూడా విచారానికి రా, చూద్దాం. అదేవిధంగా మా నాయకుడి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. అలా అనేసి నువ్వు అవాకలు చవాకలు పేలితే చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు. గుర్తుపెట్టుకో చైతన్యారెడ్డి, నువ్వెంత మాట్లాడితే తిరిగి అదే విధంగా నువ్వెంత విసురుగా విసురుతావో అదే విసురుతో మేము కూడా విసరగలుగుతాం. చైతన్యారెడ్డి చిల్లకూరులో రామాలయం గుడి డబ్బుల గురించి మాట్లాడాడు. అది దాని విషయం పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. దానికి మా పెద్ద ఆయన ఎంతో చేశాడు. దానికోసం ఒక సైటు ఏర్పాటు చేసి దానికి పట్టా తెచ్చి టీటీడీలో పెట్టి, టీటీడీలో ద్వారా ఒక 4 రోజులు మా గవర్నమెంట్ ఉంటే అది పూర్తి అయిపోయేది. గవర్నమెంట్ లేని దానివల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు కమిటీ వేసి దానికి డబ్బులు తెప్పించింది కూడా పెద్ద ఆయనేను. ఆ విషయం తెలుసుకోకుండా ఏదో గుడి డబ్బులు తినేసాడని మాట్లాడుతున్నాడు. గుడి డబ్బులు తినేసే అవసరం అతనికి లేదు. అతనికి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అంత అవసరం ఏం లేదు. ఇప్పుడైనా సరే ఎక్కడైనా మేము చూపి ఆ స్థలంలో గుడి కట్టేదానికి ఎవరైనా ముందుకు వస్తే మేము ఎనీ టైం ఎప్పుడైనా మేము దానికి అంగీకరించి ముందుకు వస్తాము. ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చే, మీరు టీటీడీ నుంచి మీరు పర్మిషన్ తేగలిగితే మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం గుడి కట్టేదానికి. చైతన్యారెడ్డికి మరీ చెప్తున్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.